హాయ్ ఫ్రెండ్స్, ఇది నా మొదటి వీడియో. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మరియు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇది భక్త ప్రహ్లాదుని కథ. హిరణ్యకక్షుడు అనే రాక్షసుణ్ణి వరాహ రూపంలో విష్ణువు సంహరించిన తర్వాత అతని సోదరుడైన హిరణ్యకశిపుడు విష్ణువుపై పగ పెంచుకుంటాడు. బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి ఒక వింత వరాన్ని పొందుతాడు. పగలుగాని రాత్రిగాని మరణముండకూడదు. గాలిలోగాని భూమిపైగాని చావు రాకూడదు. మనుషుల వల్లగాని జంతువుల వల్లగాని దేవతల వల్లగాని ప్రాణాపాయం ఉండకూడదు. ఇంట్లోగాని బయటగాని మరణించకూడదు. ఏ రకమైన ఆయుధంతోనూ చావు సంభవించకూడదు. ఈ వరగర్వంతో అతను తనను తాను దేవుడిగా ప్రకటించుకుని లోకాలను పీడించడం మొదలుపెడతాడు. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణు భక్తుడు. తండ్రి ఎంత వారించినా శిక్షించినా ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం మానడు. కొండపై నుండి తోయించిన, పాములతో కరిపించిన, ఏనుగులతో తొక్కించిన విష్ణుమాయ వల్ల ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఒకరోజు కోపంతో హిరణ్యకశిపుడు నీ దేవుడెక్కడున్నాడు అని ప్రహ్లాదుని అడుగుతాడు. ఆయన ఇందుగలడు, అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందే కలడు అని ప్రహ్లాదుడు సమాధానమిస్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఎదురుగా ఉన్న ఒక స్తంభాన్ని చూపిస్తూ దీనిలో ఉన్నాడా అని తన్నగా ఆ స్తంభం మధ్య నుండి వికటాట్టహాసం చేస్తూ నరసింహస్వామి నరమనిషి సింహసింహం రూపం ఉద్భవిస్తాడు. బ్రహ్మ ఇచ్చిన వరాన్ని గౌరవిస్తూనే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి ఇలా సంహరిస్తాడు. పగలు కాకుండా, రాత్రి కాకుండా, సంధ్యా సమయంలో కాకుండా, బయట కాకుండా, ఇంటి గడపమీద, నేలమీద కాకుండా, గాలిలో కాకుండా తన తొడలపైన ఉంచుకుని, మనిషి కాకుండా, జంతువు కాకుండా నరసింహరూపంలో, శస్త్రాలు కాకుండా తన పదునైన గోళ్లతో హిరణ్యకశిపుని చీల్చి చెండాడుతాడు. హిరణ్యకశిపుడి సంహారం తర్వాత కూడా నరసింహస్వామి ఆగ్రహం తగ్గదు. దేవతలందరూ భయపడి ప్రహ్లాదుణ్ణి ప్రార్థించమని కోరతారు. ప్రహ్లాదుని నిష్కల్మషమైన భక్తికి మెచ్చి స్వామి శాంతించి లక్ష్మీదేవిని పక్కన చేర్చుకుని లక్ష్మీ నరసింహస్వామిగా వెలుస్తాడు.